ఈలోపు మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు శనగపప్పుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో పెరుగు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. పెసరపప్పు శనగపప్పు పెరుగు వేసి గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. కుక్కర్ విజిల్ తగ్గింది. ఇలా ఉడికిన ఆనపకాయ ముక్కల్ని మనం మజ్జిగ వేసి గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఉడికేటప్పుడు చెక్కదానాన్ని చూపట్టి కొద్దిగా అవసరమైతే నీళ్లు పోసుకోవాలి. ఆనపకాయ చల్ల పులుసు రెడీ అయింది. ఇది ఎంతో ఆరోగ్యకరమైంది. సాంప్రదాయమైన వంటలన్నీ కూడా హెల్దీ ఫుడ్సే. ఇందులో వెజిటబుల్ ఉంది, ప్రోటీన్ ఉంది, ప్రోబయోటిక్ ఇచ్చే పెరుగు ఉంది. ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి. ఆవాలు, మెంతులు, జీలకర్ర డైజెషన్కి పనికొస్తుంది. ఆవాలు బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా చూస్తుంది. మెంతులు ఫైబర్, ఇలా అన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ చల్ల పులుసు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది అన్నంలోనే కాకుండా ఇలా అట్లు వేసుకుని వీటిలో కూడా నంచుకోవచ్చు. ఇవి మెంతులు, శనగపప్పు, కొద్దిగా ఓట్స్, మినప్పప్పు వేసి ఆడిన దోశ బ్యాటర్ అండి. ఈ అట్లలోకి చల్ల పులుసు వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈ చల్ల పులుసుతో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. లంచ్లో కూడా వడియాలు వేసుకుని తినచ్చు. వడియాలు నంచుకొని చల్ల పులుసు బాగుంటుందండి.